బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ లో పూజిత అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. గత రాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. పోలీసులకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా కాలేజ్ యాజమాన్యం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. దీంతో పూజిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు కాలేజ్ ఎదుట ఆందోళనకు దిగారు. కాలేజ్ ఎదుట బైఠాయించారు. అప్పుడు దాకా వాష్రూమ్లో జారి పడ్డది, మంచిగానే ఉందన్న అమ్మాయి. ఇంతలోనే డెడ్ బాడీ ఎట్లయింది? నైట్ ఎప్పుడు సూసైడ్ చేసుకుందని ఒకళ్ళు అంటున్నారు. ఇప్పుడు పోయి మేము కాలేజ్లో ఎంక్వైరీ చేస్తే పొద్దున 7 గంటలకు జరిగింది. పొద్దున 7 గంటలకు జరిగింది. ఇప్పుడు మాకు 9:30కు ఫోన్ చేసి చెప్పారు. ఇంతవరకు మా పాప ఎక్కడుందో, ఎలా ఉందో, ఏందో మా పరిస్థితి చూడండి ఎట్లుందో. అప్పుడే గాంధీ హాస్పిటల్కి వచ్చే ఉన్నారు. మేము అక్కడ పోయిన 1/2 అవర్ దాకా కూడా వాళ్ళు రాలేదు. మేము అక్కడే ఎండలో కూర్చొని ఉన్నాం, నేను, మా వారు, మా పెద్ద పాప. అప్పుడే అంబులెన్స్ వస్తే నేనేదో అంబులెన్స్ వచ్చిందని మా వారు పోయి చూసి అక్కడే గుండె ఆగిపోయి పడిపోయాడండి. తర్వాత మా పాప కాలు కోసి గుర్తుపెట్టాను నేను. మా పాప గుర్తుపెట్టి అంబులెన్స్ ఇట్లా కొడుతుండే వాడు అంబులెన్స్ లాక్కొని పోయిండు. నన్ను గుంజేసి వాడు అంబులెన్స్ ఇప్పటి వరకు ఎక్కడుందో ఎట్లుందో కూడా మాకు తెలియదు. మాకైతే 9:30కు ఫోన్ వచ్చింది. కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి మాట్లాడినాయి మొత్తం. ఎమ్మెల్సీలో ఏంటంటే పూజిత అని ఇంటర్ సెకండ్ ఇయర్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ అవుతుంది ఎంపీసీ. సో కమిటెడ్ సూసైడ్ అని చెప్పేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం మమతకు పంపించారు. మమతలో బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడం. సో చనిపోయింది కాబట్టి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం బాడీని గాంధీకి షిఫ్ట్ చేయడం. గాంధీలో వెయిటింగ్ ఫర్ పోస్ట్ మార్టం. కంప్లైంట్ ఒకవేళ డ్రాప్ చేసి ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేస్తాం.